గమలో లేని పెట్టి గుజేయని పాకోళ్ళు పాదం అందు వేసుకొని బెస్తనాగా పరిగెత్తి వచ్చిన పెద్దలారా గుణవంతులారా అదిగో నేర్చే కథలు నేర్చబలే ఉన్నాడు మాటలు ఉండే తలలారా చెప్పేది మొక్కలు అయినా ఒకటి జరలారా ఏ పుణ్య శాస్త్రమైన ఒక గొడవ వల రాణి ముచ్చ గొడవ పేర వరహాల రాదని పేర పెట్టుకున్నారా నరవలార రేపు రేపటి కాళ్ళ కర్మ తక్కువ కాలం చేస్తే ముందుకుండబడి ధర్మంగా దానం చేసి కొడుకున్నాడు వెనక మరల ఏడు చేడి బీట లేకపోయన కొడుకులు లేని బతకరాదు బిడ్డ లేని సావదావరా సొన్నాయి లేని పెళ్లి ఏనాడు ఏరాదు అన్నారు. ₹1,00,00,000 సంపాదించి పెట్టిన కొడలు ఏనాడు బిడ్డగాడు అతక బంగారం దాటి సాగగలను ఏనాడు కొడుకుగాడు అన్నారు. ఏడల్ల తల్లి ఏడ్చకుండా ఉన్న రోజుల రాజు వేల వేల వాడే రాజు పవనాల ముందుకు వచ్చిండు బాబా ముచ్చాల పేరు పెట్టి పెడుతున్నావు తక్కువ పడ్డది అనుకో బోరింతో పోయి ఎందుకు రోజులు పెడతారు రకం ముక్కలు ఇక్కడికి వచ్చి మా మాట ఎక్కడ దాకా పోవాలి అక్కడ దాకా పోవాలి. బాలా చెమ్మదా భర్త
రోజా రోజా వాడికి నిలదని కాలు వేతనాలు కడకుండా ఏమైంది మనసి మరి ఒక్క రోజు నీ కాలు వరదలే కరదలేనాయ్యా ఆయన బగ్గ పడిసిన పిల్ల ఈ కాలనాడని ఉప్పు అనుకున్నావా సక్కి అనుకున్నావా ఇరివి అనుకున్నావా ఇత్తిని అనుకున్నావా ఏమో నాకే ఉప్పు ఎత్తిన చేపట్టి కాలు ఉడుతుంది ఎందుకు అరుగుద్దమ్మా ఉప్పు కన్నా చెత్తన రోజా రోజా నీ కాసే కరగా అంటావా అరిగా అరిగా చిట్టి అనంతరంగా నాదేంట్లేవు ఆరాలు రతనాకరం మా దోస్తే అయ్యో రామయ్య రామయ్య అయ్యో రమ్మని భరతన వేసోగల దేవి అయ్యో భవనాలు నింపి రమ రమ అమ్మవారు ముచ్చారగానే రమణ భరతన భవనాలు నింపుకున్నదమ్మా ఓ దేవుడని ఆయన తన మాట్లాడా ఏందే మనిషి ఎందుకు చిన్న నచ్చలేకపోతా ఆయన నన్ను అడిగినప్పుడే నా అంతే ముంగడ పెడతా ఏడు ముంగడ వచ్చేది అంతే బిడ్డ పోయిందిగా ఓ బాడక నీకు చిన్నవాడైతే నారా అంటే బిడ్డతో సమానం అడ్డ ఉన్నవాడ అంతే బిడ్డ ఎందుకు తినవిడ మనసు నచ్చలేకపోతురా ఆయన నన్ను అడిగినప్పుడే తృప్తులు అంటే ఏంటిదిరా అంటే మంది ఉండదు అలా వాడావుతలేడు రా కొనక కొనక ఎకరం భూమి కొండ గుంజిగాడు ఎకరం భూమి కొన వాడావుతలేడు ఇంత ఆడు తెంపితే పట్ట అయిందా దాంతో వెళ్ళి ముండబొడితోని వీడు ఏక గుంజిగా ఏం మొదలు నీకు ఇష్టమైతే లేనా ఇష్టమైతే ఇష్టమైనాను అక్కడ పోయి రమేష్ అలలే చిన్నమేనా ముఖం మాడుతున్నాడు మొగరికి అన్నాడు
పొద్దున్నాక మూడడి పని పోయి పోయేసరికి అరవకట్టం చేసే ఇంటికి నవ్వుకుంటుండాల పిల్ల పెంట కుప్పలకి ముఖం అంకెలు పెట్టామనుకో అయ్యో బ్రాంచ్ పడతారు పిల్ల కోట దగ్గర అవతల మంది పోయే ఫుల్ అవుతుంది అయ్యో అయ్యో బాగున్నాయి ఎందుకు రోజులు నేను మన కొడుకు ఆడల పిల్లగా నిన్నేమన్నా మాటలడా బామా నిన్ను పాలి వాళ్ళ తిట్టినారా భార్య భగవాన్లు కొట్టినారా భార్య చిన్న వీళ్ళకే నమ్మో బామా ముచ్చాలగా లేదు చిన్న వీరమ్మ ముచ్చాలగానే ఎందుకు చిన్నవేనా బామ తిన తిండి లేదా కట్టుకున్న వస్త్రాలు లేవా ఎక్క గుర్రాలు లేవా ఎలా రాజ్యం లేదా బామ అన్ని ఉండంగా ఎందుకు రావా తిన్నవేనా వంటివా ఇప్పటికప్పటికన్నా రవలారా భార్య కష్టం వచ్చినాడు భర్తతోనే చెప్పుకోవాలి భర్త కష్టం వచ్చినాడు భార్యతోనే చెప్పుకోవాలన్నారు భార్య అంటే ఒక కనగుడ్డ లాంటిది భర్త అంటే కంటిరేప లాంటి వాడు కనగుడ్డు కాకపోతే ఆదుకునేది కంటిరేపు అన్నారు భార్య కష్టం వచ్చిన భర్త ఆదుకోవాలి భర్త కష్టం వచ్చిన భార్య ఆదుకోవాలి దాన్ని భార్య భర్తలు అనుబంధం అన్నారే కంటికేమో రేపచాడు కాలికేమో చెప్పుచాడు భార్యకేమో భర్తదేమో భర్తకేమో భార్యదేమో అన్నారు నాదా ఆరేళ్ల కొడుకు వరహాల రాజు నొచ్చినోడ మాటలు లేదు అగవాళ్ళు పగవాళ్ళు ఇతరు దుష్టులు ఎవరి ఎత్తు మాటలు లేదు చిన్నమైన కారణమే చెప్పినారు పౌడమే రాజా అయ్యో నాదా నా ప్రాణనాథ ఓ నాదా నాదా పౌడమి రాజా ఓ నాదో నిన్నవేన కారణమో ప్రాణనాథ అయ్యో నీతో చెప్పినాను ఓ నాదో నరమానవుడు 1,00,00,000 రూపాయలు ఉన్నాయి నాకేం పరవనుకుంటారు 1,00,00,000 పక్కల పట్టుకొని పండుకుంటేవలారా
అర్ధరాత్రి లేచి ఆ డబ్బు అవ్వాని పిలుతాయా పాపని పిలుతాయా అవ్వా నాదరావే నాదో నాదరావే నాదా పౌడంబే రాజా మనకర బాబందో ఒక్కగానో ఒక్క ఒకనాడు దినవందు ఒళ్ళకి జ్వరం వచ్చి మంతోల వండుకుంటే నాదు ఆ కొడుకు ఆటకోయిల పిల్లగాడు అట్లా తిరిగి వచ్చి అవ్వా నువ్వెందుకు లేవలేదు నీకేమనిపిస్తుందా అని ఆ కొడుకు నా దగ్గరకు వచ్చి ఒక మాట అడగకమాయే నాదు ఇప్పటికప్పటికని రమలారం మొగలది మోటగుండి అడవిలగల జాలి ఉంటా అన్నారు 3 ఏళ్ల బిడ్డకైనా ముంత కాసరా అన్నరే అవ్వా కొడుకు తోడానాదో ఒక్క బిడ్డ ఉంటే చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ చెరుగంగానాదో పెద్దది మన బిడ్డ ఆ బిడ్డ సాధంగా పెంచంగా వలారా ఇంతో 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 బిడ్డ వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉంటే ఏ అవయనాలకైనా నెత్తిలోన గొప్ప నెత్తిలోన ఉన్నట్టు నా బిడ్డ బాడకొంటే పోతాంటే మన వస్తాయి కావచ్చని ఏ ఊరి కన్నా ఏ పళ్ళ కన్నా కాలు గడిగి కథ దానం చేస్తారు నాదా నాదా ఏ ఊరి కన్నా ఓనరా అయ్యా ఏ పల్లె పన్నా ఓనరా నాదా మరో కన్నా బిడ్డ ఓనరా నీ ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఎంత దూరాన మన బిడ్డ ఉండనాదా సాగు మొదలవు మన బిడ్డ కెరబాడైతే మావ ప్రాణం పోయిందని మాయ ప్రాణం పోయిందని కడబోతామని అన్న బిడ్డ దుఃఖం అవుతుందా వరారా చేతుల పని చేతుల్లో వదిలిపెట్టి చేసుకున్న భర్తనేంట పెట్టుకొని కడబోతామని అన్న పిల్లగాళ్ళ సంకట ఎత్తుకొని నాదా బిడ్డ తలపుతారా మన కొంత బిడ్డ వస్తున్నాడా ఏమిటి బామ ముచ్చాలగండి బాబాలో బాబా ఎందుకు చెప్పించుకుంటా కథ మీరు ఎక్కడ మంది ఉన్నారు బామా ముచ్చాలగండి ఇవాళ ఒక్క మాట అన్నావమ్మా మనకొక్క కొడుకు నాదా కొడుకు సైతోడ బిడ్డ లేక చిన్నవేందన్నవా బామరవే బామా బామరవే బామా ముచ్చాలగండి పుణ్య పుగర బానా లంగైనా దొంగైనా గుడ్డోడు మనకొక్క కొడుకు కొడుకు సైతోడ బామా ఇవాళ ఆడవిల్ల లేక చిన్నవి నన్నవమ్మా లోకంలో ఏ తల్లైననుకున్నది ఒక్క కానుపునగన్నా లోకంలో ఏ తల్లినైనా బామా మరిటి కొట్టురాలన్నదమ్మా ఇవాళ కొడుకు సైతోడ మనకొక్క బిడ్డ ఉన్నా బామా ఆడవిల్లాలంటే తోటకూరలు బామా చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ పెరగంగా బిడ్డ పెద్దది మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగినాడవ్వా ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తిల కుంపడో అన్నారు నా బిడ్డ కీడొచ్చిందో అని మన ఇంటి ముందు బామా మనం పనసలు కొట్టి పందిరేసి పైడాకు తోరణాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అయ్యా నా పేగు తీసి నీ మెడగెత్తానా నా బిడ్డ పైలవని అల్లును చేతులు పెట్టి బిడ్డను అత్తగారి భవనం సాగనంపిన నాడు
మనము కాళ్ళు రెక్కలు ఉడిగి మంచాల పడితే మంచాల పడ్డని రవ్వలారం ఏ తల్లిదండ్రులు అనుకుంటారమ్మ నా బిడ్డ అత్తగారి భవనములు ఉన్నది నా బిడ్డ ఇవ్వాలి అత్తదా నా బిడ్డ రేపత్తదా నా బిడ్డ ఏం చేస్తుందో అని మంచాల కూసున్న కాడ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఇక బిడ్డ వేయినా తోవ చూస్తారట ఎన్నడత్తద బిడ్డంగా ఏమి తెస్తానని కన్న తల్లి బామంగా ఎదురు చూస్తాదట అత్తగారి భవనాలలో ఉన్న బిడ్డలకు తెలవంగానే మా అవ్వ మంచాల పడ్డది మా నాయన మంచాల పడ్డది నా అవ్వగారింటి పోవాలి నా బలగాన్ని చూసుకొని రావాలని ఏ బిడ్డ అయినా ఆరాట పడి చేతుల అర్థం లేకున్నావా ఇంటి పక్కోళ్ళ ఇంటి గురికి బిడ్డ నేను అవ్వగారింటి పోతానన్న బలగాన్ని చూసుకొని వచ్చినాక అవ్వ మీకు కూలి కైకిలి కత్త గాని 50 రూపాయలు బరుడు కోరి బిడ్డ ఇక సర్ది కట్టు కోరి అవ్వ దగ్గరికి వచ్చు అయ్య దగ్గరికి వచ్చి బిడ్డ నచ్చినవ్వా అయ్యే కొడుకు మీకు అన్నమంటా లేడా అయ్యే కోడలు నీకే అన్నమంటా లేదా అవ్వయ్య రాజులు వండుకున్నారు పక్క బట్టలు దులిపి పిండి ఉతికి ఆరేసి కుండెడన్ని నీళ్లు కాగబెట్టి బిడ్డు లేసి లేవని అమ్మని లేవని ఎత్తుకొని జాలారి వేముల్లా మనకు తలాతానం పోసి తల కురులు చదిరి సర్ది తెచ్చినావా అన్నము తింటూ రావే ఆ బిడ్డ తెచ్చిన సర్ది తింటే బామా ఏ తల్లికైనా నిమ్మలం అన్నారమ్మా ఏ తండ్రికైనా నిమ్మలం అన్నారు అవ్వ నేను పోతానా ఇంటికాడ పని ఉన్నది అవ్వా నేను వారానికి వస్తానంగానే ఏ తల్లి అయిన బిడ్డ తయారుగా అంగనే బట్టల బుట్ట పట్టుకొని బస్సు దాకా పోయి బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మా ఎక్కంగా పైలం బిడ్డ దిగంగా పైలం అవ్వాని అత్తగారి భవనం దాకా నమ్మిన నాడు బాబు మన ఊరికి దూరం అయ్యి కాడికి దగ్గరయ్యి మన ఊరు రమ్మన్ననాడు కాడు రమ్మన్ననాడు బామా బామా మన ప్రాణం పోయిన నాడు బామా మన ప్రాణం పోయిన నాడు బామా అయ్యో వచ్చిపోయిన వందలవు బిడ్డలకు నిలవంగానే ఏ బిడ్డలైనవా బాబు ప్రాణం పోయిందంటే చేతుల వదిలిపెట్టి తలుపు తాళమనుకుంటే బిడ్డ అయ్య ప్రాణం పోయిందనగానే చేళ్ళల్లో సరిగల్ల ఉన్న బిడ్డలు ఇంటి గురికొచ్చి కన్నబిడ్డ సంకరేసుకొని చేసుకున్న భర్త నెమ్మడి పెట్టుకోని బిడ్డ బిడ్డ ఏడవాడాలి ఎల్లగాదు బిడ్డ ఆ గిత్త ఉన్న ఏ బిడ్డ అయినా గిద 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 ఉరికొచ్చి 3 రోజుల పురుగు వాసన బట్టి ఆ గిత్త ఉన్న ఏ బిడ్డ గిద గిద ఉరికొచ్చి మొక్క మీది బట్ట తీసి బిడ్డ మొక్కల మొక్క పెట్టి బాపు నీ బిడ్డ నచ్చిందే నాన్న బిడ్డ కోడి పెంట కోడి పెంట అవన్నీ బిడ్డ నచ్చిన నీ ప్రాణం పోవంగా నీకు ఏ బిడ్డ అదికి రాలేదా నీ దగ్గర ఉంటే అవ్వా నా బిడ్డ బయలువా నీ అన్న చేతులు పెడదువా నోట మీద చేతులు పెడదువా అని బిడ్డ కోడి పెంటాలి కోడి పెంటలు నవ్వినట్టు బిడ్డ మన బిడ్డ ఎత్త బుడ్డ బాబా ఆడపిల్లలు ఎత్త కాదు బాబా సభలోపులు ఏడుచునన్నరమ్మా నువ్వు ఇప్పుడన్నావు బామా ఒక్క మాట
మగవాడి దుఃఖం ముక్కల్లమంటి ఆ గిట్ల మగవాడు కూర్చొని ఎడితే కొందాకిలి దాట అది ఆడపిల్లలు బామా ఇవతల వాడకెడితే అవతల వాడకినమోనన్నరే బామా నువ్వు ఒక్క మాట అంటే నాకు మాట గుర్తొచ్చనా ఇవాళ ఇక్కడ జరిగే పండుగ భాషపాక వారి ఇళ్ళల్లా చనిపోయిన గా తండ్రి దుడే అనుకున్నాడు నా లెక్కల్నే గా తల్లి రస్తావనుకున్నది నీ లెక్క అవ్వా కొడుకులు లేని నాడా కొడుకులు కొడుకులాని ఒక్క కొడుకును గాని నా కొడుకు కలిగిన నాడే గా తండ్రి దూడయ్యా బిడ్డలు బిడ్డలాని నలుగురి బిడ్డలు గాని నా బిడ్డలు కలిగిన నాడే అవ్వా బిడ్డలే నా దైవం అన్నడా ఆ పిల్లలు చిన్ననాడు ఆ పిల్లలు ఎట్లా బతకాలని నా భార్య భర్తలమ్మా కడమంట కట్టుకొని కన్ను పెద్ద వేసుకొని కొయ్యబోయి మొయ్యబోయి నా కన్న తండ్రి బాబులు బంటాలు రవి గాయ కట్టము ఎది తండ్రి చూడయ్యా మెల్లి పొంగ ఏ భూములాది కచ్చనా లాది కచ్చనా ఎంటాలికి రాలేదమ్మా బంగారామాలికి రాలే కట్టుకున్న ఇల్లే అవ్వో ఇల్లాదికి రాకబాయే ఒరే కొడుకో రాదన్నా ఒరే కొడుకా సువనయ్య ఇక నేను పోతానా అయ్యా నీ పిలిచేటోన్నా ముఖ వల్ల చూడు అన్నడా అక్కలు ఉంటారు కొడుకా ఓ బిడ్డలారా ఓ బిడ్డారు నవ్వా ఓ బిడ్డల సూర్యవ్వా ఓ బిడ్డారమ్మవ్వా చిన్న బిడ్డ ఏమవ్వా బిడ్డ మీరు తిన్నారాడు బిడ్డ నా బిడ్డలు బతకాలని తిన్నా తిరగకున్నా బిడ్డ నా బిడ్డలు దైవం అన్నా ఓ విచారణవా బిడ్డ చెల్లెళ్ళు పైన వన్నడా తమ్ముడు పైన వన్నడా బిడ్డలారా ఇక నేను పోతానవ్వా మా అయ్యలేడని మన ఇల్లు మరవకుంది బిడ్డు మీ అవ్వ పైన వన్నడా తమ్ముడు పైన వన్నడా బిడ్డలారా మీరు ఏ చిన్న పండుగ వచ్చినా అవ్వ బతుకమ్మ పండుగ వస్తే నా ఎత్తు బిడ్డలైనా నా ఎత్తు బిడ్డలైనా మంచంలో కూర్చొని ఓ బాపు బట్టలని నా మీద గాబరపడిదిరా అయ్యా నీ తెలిసేటోందా ఒక వల్ల చూడమన్నదా భార్య రత్నం అయ్య నేను పోతానా మరి ఏనాటి రుణ బంధమో ఏనాటి రుణ బంధమో ఇక నేను పోతా ఇక నేను పోతానా బలగాన్ని వాళ్ళున్నా ఓ అల్లుడా సమ్మన్నా ఓ అల్లుడా యాకన్నా అల్లుడా ఇంకో సమ్మయ్య ఓ అల్లుడా రాదన్నా మీరు ఏ అల్ల వచ్చినా అత్తగారిల్లని నా కొడుకుతో నీ పాటగా నీళ్ళు